శ్రీ కంచి పరమాచార్య లీలలు భక్తుల అనుభవాలు తెలుసుకుందాం. ఇప్పుడే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. పరమాచార్య స్వామి వారు ఒకసారి మధురై వచ్చారు. ఉత్తర మసీవీధిలోని ఒక పాఠశాలలో మకాం చేస్తున్నారు. అప్పుడు చాలా పెద్దగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు 3 రోజుల పాటు వర్షాలు తగ్గలేదు. మదురై నివాసి తమిళవేల్ పిటి రాజన్కు మహాస్వామి వారిని మీనాక్షి అమ్మవారి దర్శనానికి దేవస్థానానికి తీసుకువెళ్లాలని చాలా కోరిక. అతను ఇటీవలే కొన్న కొత్త కారును తెచ్చి మహాస్వామి వారు విడిది చేస్తున్న భవంతి ముందు ఉంచారు. బయట వర్షం చాలా పెద్దగా కురుస్తోంది. మీరు కారులో కూర్చుంటే నేను మిమ్మల్ని తిన్నగా అమ్మవారి దేవస్థానానికి తీసుకుని వెళ్తాను అన్నాడు. అది నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను అని చెప్పాడు. కొత్త కారా అని మహాస్వామి వారు అడిగారు. అవును, ఇంతవరకు ఎవరూ కూర్చోలేదు, మొదట మీరే కూర్చోవాలి అని అన్నాడు. మహాస్వామి వారు చిన్నగా నవ్వుతూ దగ్గర ఉన్న శిష్యుణ్ణి పిలిచి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళే దారిని ఒకసారి చూసిరా అని చెప్పారు. ఆ శిష్యుడు జాగ్రత్తగా వెళ్ళి దేవస్థానానికి వెళ్ళే మార్గాన్ని గమనించి వచ్చాడు. త్రోవ ఎలా ఉంది అని మహాస్వామి వారు అడిగారు. అంతా మురికితో బురదమయంగా ఉంది. అటు ఇటు వెళ్ళిన వాహనాల చక్రాలు గుర్తులు ఉన్నాయి అని చెప్పి మహాస్వామి వారి ఆంతర్యాన్ని గమనించి ఆ బురదలో కొన్ని పురుగులు, నత్తలు మొదలైనవి అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ మాటలు విని మహాస్వామి వారు ఆ భక్తునితో సన్యాసికి 3 ప్రధాన ధర్మాలు ఉంటాయి. మొదటిది, సన్యాసి తన కోసం సొంతంగా ఏమీ దాచుకోకూడదు, ఆస్తులు, డబ్బులు మొదలైనవి. రెండవది బ్రహ్మచర్యం, అతని ఇంద్రియాలపై అతనికి పట్టు ఉండాలి. మూడవది అహింస, అతని వల్ల ఏ జీవరాశికి అపకారం జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పాదచారియే కానీ కారులో కానీ వెళ్తే చాలా జీవరాశులు నా వల్ల చనిపోతాయి. కాబట్టి ఇప్పటికి దేవాలయానికి వెళ్ళే ప్రసక్తే లేదు, మరల వెళ్దాము అని అన్నారు. తరువాత వర్షాలు వెలిసి దారులు అన్నీ బాగైన తరువాత మహాస్వామి వారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. రాజన్తో కలిసి మహాస్వామి వారు చేసే ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం, అంతరార్థం ఉంటాయని తెలుస్తోంది. సో మీ అభిప్రాయాల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.